టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితుల విచారణ ముగిసింది. నిందితుల కోసం కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 మంది నిందితులతో పాటు నేడు అరెస్ట్ అయిన ముగ్గురిని మొత్తం 12 మందిని నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. 9 మంది నిందితులను ఈ నెల 28 వరకు కస్టడీ విధించింది కోర్టు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితుల విచారణ ముగిసింది. నిందితుల కోసం కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 మంది నిందితులతో పాటు నేడు అరెస్ట్ అయిన ముగ్గురిని మొత్తంగా 12 మందిని నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, రాజేంద్ర, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈ 9 మంది నిందితులకు నేటితో విచారణ ముగిసింది. విచారణ అనంతరం నాంపల్లి కోర్టుకు సిట్ అధికారులు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టు వీరిని 23వ తారీఖు వరకు చెంచల్గూడ జైల్లో రిమాండ్ నిమిత్తం ఉంచాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. మరో ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు నిన్న అరెస్ట్ అయినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల వారిని కూడా అదుపులోకి తీసుకోవాల్సిందిగా పక్కా ఆదేశాలు అయితే ఇచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 28వ తారీఖు వరకు ఈ 9 మందికి కస్టడీలో తీసుకోవాల్సిందిగా నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎవరైతే మిగిలిన ముగ్గురు ఉన్నారో వారిని కూడా తీసుకోవాల్సిందిగా ఆదేశాలు అయితే ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది మరో ముగ్గురికి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే షమి 2013లో గ్రూప్ 2లో ఉద్యోగం పొంది ఆ సమయంలోనే రాజశేఖర్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాపత్రం తీసుకున్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. 2013లో గ్రూప్ 2లో ఉద్యోగం పొందాడు షమి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో షమీల్కు 127 మార్కులు, రాజశేఖర్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాపత్రం తీసుకున్న సమయంలోనే ఈ మొత్తం కూడా ఉదంతం జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే దర్యాప్తు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఇది చేపట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పలు కీలక అంశాలను, అలాగే ఎవరెవరైతే ఇందులో A1 ప్రవీణ్ నుంచి రాజశేఖర్, రేణుక కాకుండా ఇతరత్రులు ఎవరైతే ఉన్నారో టెక్నికల్ డిపార్ట్మెంట్, అలాగే పాస్వర్డ్ హ్యాకర్స్ మొత్తము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా 42 మందికి నిన్న నోటీసులు జారీ చేశారు. 42 మందిలో నిన్న 10 మందిని ఏదైతే నోటీసులు అయితే ఇచ్చారు, 10 మందిలో ముగ్గురిని ఈ రోజు కస్టడీలో తీసుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నేడు రేవంత్ రెడ్డిని, రేపు బండి సంజయ్ని విచారించాల్సింది. నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి 23వ తారీఖు వరకు ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో, కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో, సిట్ అధికారులు ఈ రోజుతో వారి విచారణ ముగిసింది కాబట్టి చెంచల్గూడ జైలుకి మరి కాసేపట్లో ఏదైతే కింకోటి హాస్పిటల్లోని ప్రభుత్వ హాస్పిటల్లో వీరి 9 మందితో పాటు ఈ ముగ్గురికి కూడా వైద్య పరీక్షల అనంతరం వీరందరినీ కూడా మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంటుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఉషా.